తహసీల్దార్ కార్యాలయం ముందు అక్రమ రిజిస్ట్రేషన్లు ఆపివేయాలని పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపిన వృద్ధులు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం మోతే మండలంలో మోసపూరితంగా చేసిన రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని సూర్యాపేట జిల్లా మోతే మండల తహసీల్దార్ కార్యాలయం ముందు వృద్ధురాలు పురుగుల మందు డబ్బాలతో నిరసన తెలిపారు. భర్త బ్రతికున్నప్పుడు మోసపూరితంగా భావకుమారుడు శ్రీనివాస్ రెడ్డి 2016 సంవత్సరంలో 15 ఎకరాలు గిఫ్ట్ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ రద్దు చేసి తమ భూమిని తమకు ఇప్పించాలని పలుమార్లు అధికారులను ప్రాధేయపడినా పట్టించుకోలేదన్నారు. 15 ఎకరాల భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం వలన భర్త మరణించిన తర్వాత ప్రభుత్వం ఇస్తున్న పింఛన్ మీదనే బ్రతకడం ఇబ్బందిగా ఉందన్నారు. తమ భూమిని తమకు ఇప్పించాలని అధికారులను ప్రాధేయపడ్డారు. తహసీల్దార్ సంఘమిత్ర కలుగ చేసుకుని భూ సమస్య న్యాయస్థానంలో తెలుసుకోండి అనడంతో ధర్నాను విరమించారు. కనుక్కోవడానికి మేము కూడా వచ్చింది. అది ఒక పిటిషన్ ఇస్తే ఎంక్వైరీ వాళ్ళతో ఆరాయని పిటిషన్ ఇచ్చిన అన్ని చేసిన కోర్టు చేసిన ఎవరు నేను పట్టించుకోవాలి. ఇప్పుడు మీరు చేసినా నాకు నేను బతుకుతా. ఏం చేస్తాం? కోర్టు కేసు చేస్తే కోర్టు మనం ఏం చేస్తాం? కాగితం ఏదండి కాగితం ఆరాయని పంపిస్తాయి వాళ్ళు పిలిపిస్తారు. ఏమాకండబ్బా ఈడ చెప్తుంటే సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234 9700971100.